ఆటోల పరిమితికి మించి ప్యాసింజర్ను ఎక్కించుకోవద్దని, వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహన చోదకుల నిబంధనల మేరకు నడుచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా కూలీలను తరలించే విషయంలో పరిమితికి మించి ఎక్కితే వాహనాలు సీజ్ చేస్తామని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు ప్రాణాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించారని, 4 చక్రాల డ్రైవర్లు సీటు బెల్ట్ ధరించారని, సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని, వాహనాలు నడిపేటప్పుడు కుటుంబం మన కోసం ఎదురు చూస్తుంటారని, వారికి మనమే ఆధారమని గుర్తుంచుకోవాలని, పరిమితికి మించి ఆటోలో ప్యాసింజర్ ఎక్కించుకోవద్దని, వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ సంబంధిత పత్రాలు ఉండాలని, చిన్న ఆటోలో 4, పెద్ద ఆటోలో 7 ఎక్కాల్సి ఉండగా డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తున్నారు. సరుకు రవాణాకు ఉపయోగించాల్సిన ఆటోలో 25 నుండి 30 మంది కూలీలను ఎక్కిస్తూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. త్వరగా గమనించాలనే ఉద్దేశంతో మితిమీరిన వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రయాణికులు ఇంటికి క్షేమంగా చేరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకని పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీ నిర్వహిస్తున్న దొంగదారులు వెళ్తూ వారు ప్రమాదాల బారిన పడడమే కాకుండా కూలీలను ప్రమాదాలకు గురి చేస్తున్నారని, ఒకపై ఇలాంటివి జరిగితే సహించలేదని హెచ్చరించారు. ఇకపై ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఆటో డ్రైవర్లు, గూడ్స్ వెహికల్స్ డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని సూచించారు.